మనం మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు మనం కూర్చునే విధానాన్ని బట్టి కూడా మన లోపల ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతాయి. ధైర్యంగా ఉండడానికి, కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేసుకోవడానికి, లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి, మీ జీవితంలో మీరు అనుకున్నట్లుగా మనీని ఆకర్షించడానికి మనీ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ నేను ఇస్తున్న 3 ముద్రాస్ ని మీరు ఉపయోగించుకోండి. ఈ వీడియోలో నేను 3 ముద్రాస్ గురించి చెప్తున్నాను. ఇవి చాలా చాలా పవర్ఫుల్, చాలా మంది ఫాలో అవ్వి సక్సెస్ అవ్వినవి, ఎట్ ద సేమ్ టైం మనీ మెడిటేషన్స్ లో బాగా వర్క్ అవ్వేవి. వీటి గురించి క్లారిటీ తీసుకుని వీడియోని ఎండ్ వరకు చూసి మీ లైఫ్ లో మీరు అప్లై చేసి సక్సెస్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న మెడిటేషన్స్ లో మీరు ఎలాంటి ముద్రను వేసుకుని కూర్చోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ముద్రాస్ అనేవి చాలానే ఉన్నాయి, బట్ మనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనీ మెడిటేషన్స్ కనెక్షన్ కోసం, మీకు వాటి బెనిఫిట్స్ అనేవి పొందడం కోసం, మనం కూర్చున్న విధానాన్ని బట్టి మన మైండ్ యాక్టివేషన్ లో ఉండడం కోసం, మనీ అట్రాక్షన్ కోసం ఒక 3 ముద్రలు పనిచేస్తాయి. వాటిలో ఫస్ట్ ముద్ర హాకిని ముద్ర. ఇది చాలా మంది గొప్ప వాళ్ళు, చాలా మంది ఫాలో అవ్వి సక్సెస్ అవ్వి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఒక క్రియేటివ్ పవర్ తో ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. హాకిని ముద్రని మీరు ఇక్కడ చూస్తే చేతులు బొటన వేళ్ళు 2 ఆనిచ్చి మిగతా వేళ్ళన్నిటినీ కూడా లైట్ గా ప్రెస్ చేసి ఇలా స్ట్రైట్ గా మీరు పెడితే ఇది హాకిని ముద్ర. మీరు మనీ మెడిటేషన్స్ లో గానీ లేదా నార్మల్ మెడిటేషన్స్ లో గానీ ఇలా ప్రెస్ చేసి కంఫర్ట్ గా కూర్చుని మీరు కూర్చున్న ప్లేస్ లో హాకిని ముద్రని వేయొచ్చు. లేదా మీరు ఎక్కడైనా సోఫాలో కూర్చుని ఉన్నా, ఎవరితో అయినా మాట్లాడుతున్నా, కాన్వర్సేషన్ అనేది మీకు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు హాకిని ముద్రని వేసుకుని కూర్చుని కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఒక 15 మినిట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. ఈ ముద్రని వేసి కూర్చోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనీ అట్రాక్షన్ కూడా బాగుంటుంది, క్రియేటివ్ పవర్ పెరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్ 2 బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 కూడా. ఎట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది, థింకింగ్ అనేది చాలా బాగుంటుంది, మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా హాకిని ముద్రలో మెడిటేషన్ చేసే వాళ్ళు పొందుకోగలుగుతారు. మీరు మీ క్రియేటివ్ పవర్ పెరగడానికి, మెమొరీ పవర్ పెరగడానికి, కాన్సన్ట్రేషన్స్ పెరగడానికి, ఎమోషనల్ అండ్ లాజికల్ మైండ్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి, మీ లోపల అథారిటీ పెరగడానికి, ఒక పవర్ అనేది జనరేట్ అవ్వి మీ బ్రెయిన్ కి రీఛార్జ్ అవ్వడానికి మీరు ఈ ముద్రని అలవాటు చేసుకోండి మెడిటేషన్స్ లో. అలాగే మెడిటేషన్స్ లోనే కాకుండా నార్మల్ గా మీరు కూర్చుని ఉన్నప్పుడు, ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ముద్రని మీరు ఫాలో అవ్వచ్చు, సోఫాల్లో కూర్చుని కూడా. ఈ ముద్ర అనేది అలవాటు అవ్వి ఒక 2 మంత్స్ కంటిన్యూ ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ ని వాళ్ళు చూడగలుగుతారు. సో అవకాశం ఉన్నంత వరకు ఈ ముద్రని 2 మంత్స్ డైలీ 10 మినిట్స్ మీరు ఎక్కడ కూర్చున్నా గానీ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఉపయోగపడే మరొక ముద్ర, ఈ ముద్ర కూడా హాకిని ముద్ర లాగానే కొంచెం కనెక్టెడ్ గా ఉంటుంది. దీన్ని ఉత్తర బోధి ముద్ర అని చెప్తారు. అంటే హాకిని ముద్రని మీరు ఏళ్ళు అన్ని కూడా ఇలా ఈక్వల్ గా ప్రెస్ చేసి ఈక్వల్ గా పెడతారు. పవర్ ఒకటి జనరేట్ అవ్వే విధంగా ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇలా మీరు పెట్టగానే ఉత్తర బోధి ముద్రలో మీరు మీ వేళ్ళని లాక్ చేయాలి. లాక్ చేసి బొటన వేళ్ళు 2 ప్రెస్ చేసి చూపుడు వేళ్ళని కొంచెం ఇలా టచ్ చేసి సగం వరకు అటాచ్ చేసేసి మిగతా వేళ్ళన్నిటినీ కూడా లాక్ చేసేయాలి. ఇలా చేస్తే ఇది మీకు ఒక శక్తిని, ఒక ఫీల్ ని, ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఉత్తర బోధి ముద్ర అనేది హాకిని ముద్ర లాగానే చాలా బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. ఎవరైతే ఇలా ఉత్తర బోధి ముద్రలో కూర్చుని మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి గుడ్ ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా బాగుంటుంది. భయం అనేది, ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేవి పోతాయి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా బాగా అలవాటు అవుతుంది. ఉత్తర బోధి ముద్ర ఫాలో అవ్వే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ తో ఎక్కువ ఉండగలుగుతారు, వాళ్ళని వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు. అలాగే భయం అనేది పోతుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైనా ఉన్నా, దేనికైనా డిస్టర్బ్ అవుతున్నా, ఒక దాని గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతున్నా కూడా ఇలాంటి భావాలు అనేవి ఈ ఉత్తర బోధి ముద్ర వల్ల క్లియర్
క్లియర్ అయిపోతాయి. అంతర్దృష్టి అనేది బాగా పనిచేస్తుంది. మీకు సరైన మార్గాన్ని మీ మైండ్ అనేది గైడ్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు కన్ఫ్యూజన్ మైండ్ లేకుండా కంఫర్ట్ గా మీరు ఫీల్ అవ్వే విధంగా, ఒక శక్తి అనేది మీకు జనరేట్ అవ్వే విధంగా డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా, చాలా ఫాస్ట్ గా, గుడ్ గా తీసుకోగలుగుతారు ఎవరికి వాళ్ళు ఓన్ గా. ఇక్కడ ఉత్తర బోధి ముద్ర వల్ల సెల్ఫ్ అవేర్నెస్ అనేది, అంటే అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు ఎక్కువగా ఉండగలుగుతారు. కాబట్టి ఇంట్యూషన్ పనిచేయడము, డెసిషన్ మేకింగ్ లో ఈ సెల్ఫ్ అవేర్నెస్ పనిచేస్తూ ఉంటాయి. ఎవరైతే ఉత్తర బోధి ముద్రని మనీ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వేసుకుని చేస్తారో వాళ్ళకి గుడ్ ఎనర్జీస్ పాస్ అవ్వడమే కాదు, ఈ బెనిఫిట్స్ తో పాటు మనీ కనెక్షన్స్ తో పాటు బాడీ కూడా కొన్ని హీలింగ్స్ ని చేస్తుంది. మీకు ఏవైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, హెడేక్ లాంటివి, నిద్ర పట్టకపోవడం లేదా లేజీగా ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీ బాడీలో చేంజెస్ కనిపిస్తాయి ఈ ఉత్తర బోధి ముద్ర వల్ల. ఈ ముద్రాస్ లో ఉన్న బెనిఫిట్స్ ని చాలా తరాలకు ముందు నుంచి తెలుసుకుని ఫాలో అవుతూ ఉన్నారు. చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. మీకు ఈ రోజు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి మీ మెడిటేషన్స్ లో ఈ ముద్రాస్ ని యాడ్ చేసుకోండి. మెయిన్ గా మనీ మెడిటేషన్స్ లో మీకు ఇంకా చాలా బాగా ఉపయోగపడే ముద్ర కుబేరు ముద్ర. కుబేర ముద్ర అనేది ఇప్పటికే చాలా మందికి తెలుసు, అయినా కూడా చాలా తక్కువ మంది కుబేర ముద్రలో మెడిటేషన్ చేస్తారు. ఒక్కరోజు మెడిటేషన్ చేస్తే నెక్స్ట్ డేకి చేంజ్ వస్తుందా అంటే 100% రాదు. ఎందుకనంటే ఒక్క రోజులో అంత చేంజెస్ కనిపించేలాగా కాదు ఈ ముద్రాస్. ఈ ముద్రాస్ వేయడం వల్ల, రెగ్యులర్ గా మీరు వీటిని అలవాటు చేసుకోవడం వల్ల మీ ఎనర్జీస్ చేంజెస్ అనేవి మీరే గమనించగలుగుతారు స్లోగా. సో కాబట్టి కుబేర ముద్ర కూడా మనీ అట్రాక్షన్ ముద్ర, మనీ అట్రాక్షన్ కోసం పనిచేసే ముద్ర. సో ఈ ముద్రని కూడా మీరు వేసుకుని కూర్చుంటే మనీ మెడిటేషన్స్ లో మీ మైండ్ పవర్ అనేది డిఫరెంట్ గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం వెల్త్ ని, సంపదని, శ్రేయస్సుని ఆకర్షించే మనస్తత్వం అనేది పెరుగుతుంది. కుబేర ముద్ర బెనిఫిట్స్ చెప్పే ముందు దీన్ని ఎలా వేయాలో ఒకసారి చూపిస్తున్నాను. మీ చిటికెన వేలిని అలాగే రింగ్ ఫింగర్ ని రెండింటిని కూడా అరచేతుల్లోకి ప్రెస్ చేసి బొటన వేలిని మిగిలిన 2 వేళ్ళని ఇలా కలిపి కుబేర ముద్రలో మీరు కూర్చోవాలి. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ కుబేర ముద్రలో కూర్చున్న వాళ్ళకి కరేజ్ అనేది పెరుగుతుంది, ఏదైనా చేయగలనని ధైర్యం వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వగలుగుతారు. చేసే ప్రతి పనిని కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో, నమ్మకంగా, ధైర్యంగా చేయగలుగుతారు. ఈ ధైర్యమే మనీని రిసీవ్ చేసుకునే విధంగా, ప్రాస్పరిటీని, వెల్త్ ని కనెక్ట్ అవ్వే విధంగా సహకరిస్తూ ఉంటుంది. అంతేకాదు లీడర్షిప్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఎక్కువ మందిని మీరు హ్యాండిల్ చేసే విధంగా, మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీలో ఉండే విధంగా, ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వే విధంగా, ఎంతమందినైనా కానీ మీరు మీ నోటి మాటతో వాళ్ళతో పనులు చేయించే విధంగా మీ మైండ్ అనేది ప్రేరేపించబడుతుంది ఈ కుబేర ముద్రలో. అందుకనే ఈ లీడర్షిప్ ఎబిలిటీ పెరుగుతుంది కాబట్టే, కరేజ్ అనేది పెరుగుతుంది కాబట్టే, మన లోపల కాన్ఫిడెంట్ పెరుగుతుంది కాబట్టి ఇది మనీ కనెక్షన్స్ ని ఎక్కువగా తీసుకునే విధంగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన మూలాధార చక్ర అయిన మనీ ఎనర్జీని ఫ్లో చేసే చక్ర, మూల చక్ర అయిన ఈ చక్రకి కూడా కుబేర ముద్ర వల్ల ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఇలా కూడా మనీ అట్రాక్షన్స్ లో కుబేర ముద్ర అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కుబేర ముద్ర అనేది సంపద మీద ఫోకస్ చేసి మీరు మీ మైండ్ ని ప్రేరేపించే విధంగా, సంపద మీద మీరు దృష్టి పెట్టే విధంగా కూడా సహకరిస్తూ ఉంటుంది. గోల్స్ ని చాలా సులభంగా అచీవ్ చేసే విధంగా కూడా ఈ కుబేర ముద్ర సహకరిస్తూ ఉంటుంది. ఇవే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ బెనిఫిట్స్ అన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి అంటే మనీ మెడిటేషన్స్ లో మీరు కుబేర ముద్రని అలవాటు చేసుకోవాలి. సో ఈ 3 ముద్రలు నేను ఇక్కడ చెప్పిన హాకిని ముద్ర, ఉత్తర బోధి ముద్ర, అలాగే కుబేర ముద్ర, ఇవి 3 ముద్రలు కూడా చాలా పవర్ఫుల్. ఇవి ఎవరైతే అలవాటు చేసుకుని కంటిన్యూస్ గా మీరు ఒక 2 మంత్స్ ఫాలో అవ్వగలుగుతారో వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. దానితో పాటు డైలీ 10 minutes మీరు ఎలా కూర్చున్నా, వజ్రాసనాల్లో కూర్చున్నా లేదా సిద్ధాసనాల్లో కూర్చున్నా, పద్మాసనాల్లో కూర్చున్నా, ఎలా కూర్చున్నా ఈ 3 ముద్రలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ప్రశాంతంగా ఖాళీగా కూర్చున్నప్పుడు, కంఫర్ట్ గా ఫీల్ అవునప్పుడు అయినా కానీ ఈ ముద్రాస్ వేయడానికి ప్రయత్నించండి మీ చేతి వేళ్లతో. ఈ చేతి వేళ్లతో జస్ట్ మీరు చేసే ఈ మిరాకిల్స్, ఈ ముద్రాస్ అనేవి మీ లైఫ్ నే చేంజ్ చేస్తాయి, మనీ కనెక్షన్ తీసుకునే విధంగా సహకరిస్తాయి. కాబట్టి ఈ ముద్రాస్ ని మీ లైఫ్ స్టైల్ లో ఒక భాగంగా చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్
మీ అందరికీ ఉపయోగపడింది అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయాల్ని ఇంకా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.